ద కుకింగ్ అండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మష్రూమ్స్ కావాలి అండ్ చాప్డ్ గార్లిక్ కావాలి అండ్ చాప్డ్ కొరియాండర్ కావాలన్నమాట. సో ఓక్ని మనం స్టవ్ మీద పెట్టి కొద్దిగా ప్రీ హీట్ చేసుకొని బటర్ని యాడ్ చేద్దాం. సో బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత 1 by 1 మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో బటర్ మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ యాడ్ చేద్దాం. సో గార్లిక్ని కొంచెం యాడ్ చేసేసి మీరు బాగా కలిపేసి లిడ్ని క్లోజ్ చేసి పెట్టేసేయండి. సో మధ్యలో ఇంకొకసారి చూసారంటే ఆల్మోస్ట్ గార్లిక్ అన్నది ఫ్రై అయిపోయిందండి, గోల్డెన్ కలర్కి వచ్చేస్తుంది కదా. సో ఇట్లా వచ్చిన తర్వాత మనం ఒక్కసారి కలిపేసి తర్వాత మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. మష్రూమ్స్ని మీరు మరీ చిన్నగా కట్ చేయకండి. సో మీ చిన్నగా ఉంటే మీరు అలాగే వేసుకోవచ్చు, లేదు పెద్దగా ఉంటే రెండుగా కట్ చేసి వేసారంటే తినేటప్పటికి బాగా ఉంటుంది. ఒకసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసేయండి. సో ఇప్పుడు మధ్యలో ఇంకొకసారి తీసి కలిపి లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. సో ఇప్పుడు చూసారంటే అయిపోయిందండి. సో ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి. తర్వాత మనం స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. సో బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి, మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి అండ్ చాలా టేస్టీ ఉంటుంది. ఒక్కసారి మిక్స్ చేసేసేయండి వీటిని అన్నిటినీ కూడా. అండ్ ఫైనల్గా అయిపోయిందండి మొత్తం. సో ఇప్పుడు మనం ఇంతకు ముందే చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసేసి ప్లేట్లోకి హాట్గా సర్వ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉన్న మష్రూమ్ ఫ్రై